అందరికీ నమస్కారము. ఈరోజు నేను 10వ తరగతి సాంస్క్రిట్‌లో మనకి 4వ పాఠమైనటువంటి వయం శిక్షేమ తిర్యభ్యః అనే పాఠ్యభాగంలోని 4వ పాఠం ఏదైతే ఉందో, ఆ పాఠంలో నుంచి మొట్టమొదటి శ్లోకం ఏదైతే ఉందో దాని గురించి మనము తెలుసుకుందాం. ఈరోజు చర్చించుకుందాము. అలాగే సాంస్క్రిట్‌లో మనకి కాంపోజిట్ తెలుగు అంటూనే 30 మార్కులకి సంస్కృతం నుండి క్వెషన్ పేపర్ వస్తుంది. మిగిలిన 70 మార్కులకి తెలుగు నుండి అనేది క్వెషన్ పేపర్ అనేది వస్తుంది కాబట్టి, అలాగే ఈ సంస్కృతంలో మనకు 4వ పాఠం ఏదైతే ఉందో అందులోంచి శ్లోకాలు చాలా ముఖ్యమైనవి. ఆ శ్లోకాల గురించి ఈరోజు మనము చర్చించుకుందాము. 4వ పాఠ్య భాగము వయం శిక్షేమ తిర్యభ్యః. అందులో మొట్టమొదటి శ్లోకం. సింహాదేకం బకాదేకం షట్ సునస్త్రీని గర్దబాత్. సింహాదేకం బకాదేకం షట్ సునస్త్రీని గర్దబాత్. వాయసాత్ పంచ శిక్షేత చత్వారి కుక్కుటాదపి. వాయసాత్ పంచ శిక్షేత చత్వారి కుక్కుటాదపి. మళ్ళీ ఇదంతా ఒకసారి కలిపి మనము చెప్పుకుందాం. సింహాదేకం బకాదేకం షట్ సునస్త్రీని గర్దబాత్. వాయసాత్ పంచ శిక్షేత చత్వారి కుక్కుటాదపి. సింహాదేకం బకాదేకం షట్ సునస్త్రీని గర్దబాత్. వాయసాత్ పంచ శిక్షేత చత్వారి కుక్కుటాదపి. దీని యొక్క భావము ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు మనము ఈ శ్లోకంలో పదాలు ఉన్నాయి కదా, ఈ పదాల యొక్క అర్థాలను తెలుసుకుంటూ అర్థాల ద్వారా భావాన్ని మనము తెలుసుకుందాము. వయం అంటే మనము, మేము. ముఖ్యంగా మనము ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పదాలను మనం తెలుసుకుంటే గ్రామర్ కూడా రాయగలుగుతాము, అలాగే విభక్తి ప్రత్యయాలు కూడా చేయగలుగుతాం అన్నమాట. ఇక్కడ వయం అంటే మేము, మనము అనే అర్థం వస్తుంది. శిక్షేమ అంటే శిక్షణ పొందుదాము. తిర్యభ్యః అంటే జంతువులు. జంతువుల నుండి మనము శిక్షణ పొందుదాము. మన పరిసరాల చుట్టూ అనేక రకమైనటువంటి జంతువులు ఉన్నాయి. మనం మనుషుల నుండే కాకుండా జంతువుల నుండి కూడా కొన్ని అనుభవాలను పొందవచ్చు అని, శిక్షణ పొందవచ్చు అని, ఆ శిక్షణ పొందుతూ వాటి నుండి మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు అని దీని యొక్క అర్థం అన్నమాట. మరి సింహాదేకం. సింహాదేకం అంటే సింహము నుండి, సింహము నుండి. బకాదేకం అంటే కొంగ. సింహాదేకం అంటే సింహం నుండి, బకాదేకం అంటే కొంగ నుండి. షట్ అంటే 6. షట్ అంటే 6. అలాగే సునస్త్రీని కుక్క నుండి. సునస్త్రీని అంటే కుక్క నుండి. గర్దబాత్ గాడిద నుండి. సింహం నుండి, కొంగ నుండి, అలాగే కుక్క నుండి, గాడిద నుండి నేర్చుకోవచ్చు లక్షణాలను అని చెబుతున్నారు. ఇక్కడ వాయసాత్. వాయసాత్ అంటే కాకి అని. పంచ 5. శిక్షేత్ శిక్షణ. చత్వారి 4. కుక్కుటాదపి కోడిని. అలాగే కింద వరుసలో మనకి కాకి నుండి అలాగే కోడి నుండి కూడా మనము కొన్ని లక్షణాలను నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు అని ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థం అన్నమాట. మనము మరి ఏ ఏ జంతువు నుండి, ఏ ఏ పక్షి నుండి మనము ఎటువంటి లక్షణాలు నేర్చుకుందాము అనేది ఈ భావంలో తెలుసుకుందాం. మరి భావం ఏంటి అంటే, ఈ శ్లోకం యొక్క భావము సింహము నుండి ఒక లక్షణము, సింహం నుండి ఒక లక్షణము, అలాగే కొంగను చూసి ఒక లక్షణము. సింహము నుండి ఒక లక్షణము, అలాగే కొంగను చూసి ఒక లక్షణము. ఇక్కడ కొంగ అంటే మనం సంస్కృతంలో ఏమని చెప్తాం కొంగ నుంచి అంటే, చెప్పండి. బకాదేకం ఒక లక్షణము నేర్చుకోవచ్చు. మరి కుక్కను చూసి, ఇక్కడ ఏంటి కుక్కను ఏమంటాం మనము? సునస్త్రీని, సునకం. కుక్క నుంచి అలాగే 6 లక్షణాలు. ఎన్ని లక్షణాలు కుక్క నుండి? 6 లక్షణాలు కుక్క నుండి నేర్చుకోవచ్చు. అలాగే గాడిద నుండి గర్దబాత్. గాడిద నుండి, గాడిదను చూసి 3 లక్షణాలు మనం నేర్చుకోవచ్చు. సింహం నుండి, కొంగ నుండి ఒక లక్షణము, కుక్కను చూసి 6 లక్షణాలు, గాడిదను చూసి 3 లక్షణాలు మనము నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే కాకి. కాకిని మనము సంస్కృతంలో ఏమని చెప్తామంటే వాయసాత్. వాయసాత్ అని కాకిని చెప్తామన్నమాట. మరి కాకిని చూసి ఎన్ని లక్షణాలు అంటున్నారు? 5 లక్షణాలు నేర్చుకోవచ్చు. అలాగే ఇక్కడ కుక్కుటాదపి. కుక్కుటాదపి అంటే కోడిని. కోడిని చూసి ఎన్ని లక్షణాలు అంటున్నారు? చత్వారి 4 లక్షణాలు
నేర్చుకోవచ్చు అని అంటున్నారు. మరి ఎవరు నేర్చుకోవాలంటే మానవులు, మనం నేర్చుకోవాలి. సింహం నుండి ఒక లక్షణము, కొంగను చూసి ఒక లక్షణము, కుక్కను చూసి 6 లక్షణాలు, అలాగే గాడిదను చూసి 3 లక్షణాలు, కాకిని చూసి 5 లక్షణాలు, కోడిని చూసి 4 లక్షణాలు, ఇలా మానవులందరూ కూడా ప్రతి ఒక్క జంతువుల నుండి అలాగే ఇంకా పక్షుల నుండి కూడా అనేక మంచి మంచి లక్షణాలను మనం నేర్చుకోవచ్చు అని ఈ శ్లోకం యొక్క భావము. ఇది ఈ పాఠ్య భాగంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము.